హలో గైస్, ఈరోజు ఇంకో కొత్త వంటకంతో మా ఆవిడ మీ ముందుకు రాబోతుంది. అదేంటంటే జనరల్గా నాకు పూరి చపాతీ అంటే చాలా ఇష్టం. టిఫిన్లో వాటిలో జనరల్గా అందరూ కూడా బొంబాయి చట్నీ, తర్వాత బఠానీ కర్రీ ఇవన్నీ చేస్తారు. కానీ నాకైతే ఉల్లిపాయ కర్రీ అంటే చాలా ఇష్టం. మీలో కొంతమంది తెలిసి ఉండొచ్చు, తెలిగిపోయి ఉండొచ్చు. ఈరోజు తనకి ఉల్లిపాయ కర్రీ అయితే చేయమన్నాను. ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేసినట్టుంది. ఎలా చేస్తుందో ఏం చేస్తుందో చూస్తూ కొంచెం సరదాగా ఆ ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేద్దాం. సో కమాన్ పదండి చూద్దాం. హాయ్ నీలిమా, ఎంతవరకు వచ్చింది కర్రీ? ఇంకేం లేదు, ఇగో కళాయి పెట్టాను. కళాయి మీద ఏమో కొంచెం కళాయి వేడైన తర్వాత ఆయిల్ వేసాను. ఆయిల్ వేసాక ఆ కళాయి కూరగినంత ఉంది. మన ఇద్దరికే కదా సరిపోతుందని చిన్నగా బుజ్జిగా ఉంది కదా, అందుకే ట్రై చేశాను. అయితే అందులోని జీలకర్ర వేసానండి. ఆయిల్ వేసిన తర్వాత అది కొంచెం వేడయ్యాక జీలకర్ర వేసాను. ఇంకా లేట్ అయితే మాడిపోద్ది. కొంచెం మిరపకాయలు తరిగాను, అవి వేసాను. దాంట్లో ఎప్పుడులా కరివేపాకు వేసాను. కరివేపాకు వేసిన తర్వాత దాంతో పాటు ఉల్లిపాయలు కూడా వేసేస్తానండి నేనైతే. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు, అందుకే నేను నా మోడల్లో చెప్తున్నాను. ఉల్లిపాయలు వేస్తారు. ఈ కర్రీ అయితే చపాతీ పూరీలో చాలా బాగుంటుందండి, నాకైతే చాలా ఇష్టం. అంటే ఇప్పుడు మనం జనరల్గా ఏంటంటే పూరి చపాతీ అనగానే శనగలు, లేవంటే బొంబాయి అంటే శనగపిండి, బొంబాయి చట్నీ అంటారు కదండి. బొంబాయి చట్నీ, కొంతమంది శనగపిండి చట్నీ అని కూడా అంటారు. శనగపిండి చట్నీ ఇవన్నీ మనం చేస్తాం. కాకపోతే ఈ పూరి చపాతీల్లోకి బంగాళదుంప కూర కూడా ట్రై చేస్తారు. బంగాళదుంప కూడా చాలా బాగుంటుందండి. కాకపోతే ఈ కర్రీ చాలా బాగుంటుంది. నేను ఇక్కడికి వచ్చాక నాకు మా అమ్మగారి ఇంట్లో చేసేవారు, కానీ నేను టేస్ట్ చేయలేదండి. ఎప్పుడు అంతగా ఇంట్రెస్ట్ ఉండదు కాదు. ఇక్కడికి వచ్చాక మా ఆయన గారికి చపాతీ ఎక్కువ ఇష్టం ఉండడం వల్ల పూరి కూడా, అందువల్ల ఏంటంటే నాకు టేస్ట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నేను వేసింది ఏంటంటే అల్లం తెల్లుల్లి పేస్టు కొంచెం వేసాను, ఇంకొంచెం వేద్దాం. నేను అల్లం తెల్లుల్లి పేస్ట్ ఏం చేస్తానంటే చూడండి, ముందుగా కొంచెం అల్లం చిన్నగా కోసుకొని దాంతోపాటు కొంచెం వెల్లుల్లి గుడ్లు గట్రా ఒలుచుకొని అప్పటికప్పుడు శ్రమగా దంచుకొని, లేదంటే ఆడుకొని చేసుకునే కన్నా ఇలాగ ఒక బాక్స్లోని స్టోరేజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటానండి. కాబట్టి ఏ వంట చేసినా మనకు తొందరగా అయిపోద్ది. మా ఆయన గారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు క్యారేజ్ గట్టా వండవలసి వచ్చినప్పుడు కూడా నేను ఇలాగే చేసేదాన్ని. అది ఈజీగా ఉండదు అనమాట నాకు. అందుకనే చూసారా, అల్లం తెల్లి పేస్ట్ పాడవడం ఏమి ఉండదు, ఎందుకంటే మనం ఇప్పుడు రెడీమేడ్ ప్యాకెట్లు కొంటున్నాం కదా, సేమ్ అదే. కాకపోతే ఇది మనం ఒరిజినల్గా మన చేతులతో చేసుకుంటాం కాబట్టి ఇది కొన్ని రకాల కెమికల్స్ ఉంటాయి, దాన్ని స్టోరేజ్ అవడం కోసం ఉంచుతారు. ఎందుకంటే అది బయట ఉంచుతారు కదండి, అవి బయట ఉంచుతారు కదా. మనం అయితే ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాం కాబట్టి ఏ కెమికల్స్ వాడాల్సిన అవసరం లేదు. ఫ్రిడ్జ్ 24 hours ఆన్లో ఉంటుంది కాబట్టి. ఇది పెట్టేస్తున్నానండి మళ్ళీ. గో ఇలా వేగుతుంది కదా, కొంచెం హైలో పెడదాం. చూసారా కలరు అలా మారుతూ ఉంటుంది. అయ్యయ్యో అలా కింద అలా మీరు కూడా మర్చిపోకుండా అలా కింద ఉంపుతూ ఉండాలండి. చిన్న కళ ఎంత బుజ్జిగా ఉంది. మరి కలిపేటప్పుడు అలా చేస్తున్నావో తెలియని వాళ్ళు అలాగే చేయాలి కదా. మీరు కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ కోసుకోండి, ఎందుకంటే ఎక్కువ పడివలసి ఉంటుంది కింద. ఆయనతో ఏమండి, ఆయన అలాగే చెప్తారు. కానీ ఈ కర్రీ అంటే చపాతీ పూరి అంటే మా ఆయనకి చాలా ఇష్టం అండి. ఏం కూర అంటే ఉల్లిపాయ కూర అంటే అబ్బా ఈరోజు ఉల్లిపాయ కూర అంటారు, అంత ఇష్టం ఆయనకి, చాలా ఇష్టం. చూసారా, ఇగో ఇది కొంచెం చిన్న కళాయి కానండి, చాలా బాగుంటుంది. నేను చాలా ఇష్టంగా కొనుక్కున్నాను. ఇది 140 అనుకుంటా కదా బుజ్జి, 140 రూపీస్. ఇది ఇనుము, నాన్ స్టిక్ అయితే కాదు, ఇనుప కళాయి కాబట్టి కేజీ లెక్క అమ్మేరాలు. అంటే కేజీ ఎంత అని ఉంటుందట కదా ఇనుముకే, ఆ లెక్కలోని అడిగితే ఎంత అని అంటే ఇది పలానా ఎంత నాకు తెలీదు, 140 రూపీస్ అన్నారు. తీసుకున్నాను, నాకు నచ్చింది. ఎప్పుడైనా చిన్న చిన్న ఐటమ్స్, ఇప్పుడు మనం చట్నీలు గట్టా చేస్తాం కదండి, అవి వేరే చేసి పోపు పెట్టుకోవడానికి నేను ఏం చేశానంటే ఈ కళాయి అనుకోండి బాగుంటుంది కదా, అందంగా ఉందని నేను తీసుకున్నాను. ఈరోజు మేమిద్దరమే ఉండడం వల్ల ఇది మాకు సరిపోద్దని నేను ట్రై చేశాను. ఏం బావా అంత సైలెంట్గా ఊరుకున్నావు, ఆస్వాదిస్తున్నావా? ఈ అద్భుతమైన వంటని నువ్వు ఎలా చేయాలో చెప్తున్నావు కదా, మధ్యలో డిస్టర్బ్ చేయడం ఎందుకని. అసలు అద్భుతమైన వంట అంటావు, బాగుంటుందా బాగోదా, ఏమనంటే తేడా వస్తుందనా? చాలా బాగుంటుంది కాదు. ఇప్పుడు నువ్వేమైనా అన్నావు అనుకో, ఏది వేయకూడదు అది ఎక్కువ వేసేస్తాను, తెల్లలేవప్పుడు. నువ్వు ఆ పని మాత్రం చెయ్యవులే, ఎందుకంటే నువ్వు కూడా తింటావు కదా.
ముందే తింటా ఒకటి అది ఆడియన్స్కి తెలుసులే కానీ ఇకండి పసుపు చూస్తున్నారులే గత వీడియోలో. అది తెలుసనే చెప్పాను నేను, తెలుసన్నా. చూడండి ఆ పసుపు. మా ఛానల్ని అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. ఇలా తన్నుకుంటూ దెబ్బలాడుకుంటూ మీకోసం ఇంత ఎంటర్టైన్మెంట్ అందించినందుకైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేరు, కామెంట్స్ కూడా మిస్ అవ్వకుండా పెట్టండి. మీరు కూడా ఇలానే చేస్తారా? మీలో అంతమందికి ఈ కర్రీ వండుకొని చపాతీ పూరితో తింటారు అంటే కాంబినేషన్స్ ఉంటాయిలేండి, వండుకుంటారు కానీ కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. దీంతోనే కాకుండా ఇంక దీంతోనే మీరు ట్రై చేస్తారా అది కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇప్పుడు పసుపు వేసేస్తాను కదండి. ఉప్పు నా అందమైన డబ్బాలోంచి తీసుకొచ్చాను. ఉప్పు నేనేమండి స్పూన్స్తో గట్టా వేయలేను. ఉప్పు ఎప్పుడు చేత్తోనే, మీరు వీడియోలో చూసారు కదా మనకి అలాగే వచ్చు. సో అలాగే వేస్తాను. చూడండి అలాగా కలర్ మారాలి. కలర్ మారుతూ ఉంటే బాగుంటుంది. దీని మీద మూత కూడా పెడదామండి ఒక 2 నిమిషాలు అలా కలుపుతూ ఉంటే. ఇప్పుడు ఉప్పు వేసాం కదా, ఇప్పుడు మరి అయితే అడుగు పట్టదు. మూత పెడతామండి, సిమ్లో పెట్టుకుందాం. ఎక్కువ టైం పట్టదు. మెయిన్ నాకు ఇలాంటివి ఎందుకు ఎక్కువ నచ్చుతాయంటే చాలా ఈజీగా అయిపోతాయండి. పెద్ద ప్రాసెస్ ఉండదు. వేసామా అయిపోయిందా, కలపగానే వాటర్ వేసామా, ఎక్కువసేపు ఉడకక్కర్లేదు. ఆల్రెడీ ఉల్లిపాయ వాటర్ కదా, అది కొంచెం వాటర్ వేసేసరికి ఉడికిపోగానే అయిపోద్ది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మా ఆయన గారిని అడగండి, చాలా ఆస్వాదిస్తూ తింటారు. ఒకటండి కొద్దిసేపు ఉడికింది కదా, ఉల్లి అంతకన్నా ఎక్కువ ఉడకక్కర్లేదు. తీసేస్తున్నానండి. 5 మినిట్స్ అయిందా? 5 మినిట్స్ అయింది. ఒక 5 మినిట్స్ తర్వాత చూసారా కలర్ మారిపోయింది. చూడండి అంత చక్కగా ఉందో. ఉల్లిపాయ కర్రీ స్మెల్ కూడా చాలా బాగుంటుంది వేగుతున్నప్పుడు. జనరల్గా ఇలా వేగుతున్నప్పుడు ఇలా కొంచెం ప్లేట్లోకి తీసుకొని తింటే చాలా టేస్ట్. మా ఆయన గారు తింటారండి, ప్రెసెంట్ వీడియో తీసే పనిలో ఉన్నారు. లేకపోతే ఉప్పు పసుపు వేయగానే కారం వేయకుండా కొంచెం ప్లేట్లో తీసుకొని తింటే ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఆయన ఏం చేస్తారంటే చిన్న గిన్నె పట్టుకొని వస్తారు, వచ్చి నాకు కొంచెం వేసేయండి స్పూన్ పట్టుకొని చిన్నపిల్లలాగా వెళ్ళిపోతారు. అది ఓన్లీ ఉల్లిపాయ కర్రీకా స్పెషల్. టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయ కర్రీకా స్పెషల్. చికెన్ అండి, చికెన్ కూడా మా ఆయన గారు కారం వేయకుండా వేపుతారు కదా. ఆ వేపేటప్పుడు ఏమిటంటే ఆ వేపేసిన తర్వాత ఉప్పు పసుపు వేసిన తర్వాత బాగా మగ్గుతుందా, ఒక రకమైన స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ రాగానే వచ్చేస్తారు వంటగదిలోకి. కప్పు తీసుకొని స్పూన్ తీసుకొని వేసే అంటారే పట్టుకొని వెళ్ళిపోతారు ఆ చిన్నపిల్లలు. మధ్య మధ్యలో నాకు పెడతారులేండి, దిష్టి తగలకూడదు కదా. చూసారా అలా అన్నమాట. కొంచెం పొగిండా తీసుకోలేరు, వెంటనే గాలి తీసేస్తారు. కారం ఎక్కువ వేయకండి, ఎందుకంటే దీనికి కొంచెం ఎంత కారం తింటారని దాన్ని బట్టి వేసుకోండి. కానీ ఉల్లిపాయ కర్రీకి ఏంటంటే స్పెషల్ ఎక్కువ కారం కన్నా కొంచెం మీడియం. నేను కారం ఎక్కువ తింటాను, అయినా ఈ కర్రీకి కొంచెం కారం తక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. అంటే మీరు మా ఆయన గారు చెప్పినట్టు ఎవరు ఎంత తింటారో తెలీదు, నాకైతే కొంచెం కారం తక్కువ వేస్తే ఈ కర్రీకి బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ కొంచెం స్వీట్గా ఉంటుంది కదా ఉల్లిపాయలు కాబట్టి. ఇది ఇప్పుడు కారం వేసి కలిపాను కదండి, ఒక 5 మినిట్స్ మళ్ళీ ఇందాకల్లాగా మూత పెట్టేసి ఉంచేసి వాటర్ వేసి ఎడిపోయానండి, అంతే. ఇవ్వకండి కర్రీ అయిపోయింది. లేదండి మా ఆయన అలానే అంటారు. ఇంకా చూసారా ఎంత చక్కగా చుట్టూ వాళ్ళ వచ్చిందో కలరు. ఏదైనా కర్రీ కలర్ బాగుంది. నాకేంటంటే అప్పటి వరకు ఏం అనిపించదండి, అది అవుతున్నప్పుడే తినాలనిపిస్తుంది. అదేంటో తెలీదు, అలవాటే కదా. తెలుసు కదా చూపిస్తాను నేనేనా. నీళ్ళు ఎన్ని పోయాలి లెక్క ఉంటుంది? ఏం లేదు. ఇప్పుడు జనరల్గా వంట చేసే వాళ్ళకి తెలుసండి, ఇది కొంచెం కర్రీ కాబట్టి నేను కొంచెం వాటర్ వేసాను. కొంచెం ఎక్కువ కర్రీ అనుకోండి మగ్గుకు సగంకి వేయాలి, ఇది కొంచెం కాబట్టి నేను కొంచెం వేసాను అంతే. మెజర్మెంట్స్ ఏమి ఉండదండి, అన్నిటిలానే మెజర్మెంట్స్ అలా ఏమి ఉండవు. కొంచెం వాటర్ వేద్దాం. మా ఆయన వండుతున్న దగ్గర నుంచి 10 మంది ఉంటే 10 గ్లాసులు నీళ్ళు, 2 ఉంటే 2 గ్లాసులు నీళ్ళు వేసుకుని సరిపోతా. లేదబ్బా, నువ్వు వండుతున్న దగ్గర నుంచి నాకు ఏ టార్చర్ పెడుతున్నావు. నా ఒక్కడికేనా, నాకు సరిపోద్దా, అసలు అది ఎంత చిన్న కాలే అంటున్నావు అని కొంచెం వాటర్ వేసాను బాబు. ఆయన అయితే మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్, ఆయన అలాగే అంటారు. అది మొత్తం వాటర్ ఇంకా పెడితే బాగోదు, కొంచెం వాటర్గా ఉంటేనే బాగుంటుంది. అది కొంచెం గ్రేవీగా అనిపిస్తేనే టేస్ట్గా ఉంటుంది. ఇంకా మా కర్రీని అయితే మీరు చూసారు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఓకేనండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి చూడండి, అంతే. చూసారా దగ్గరగా అయిపోయింది, ఎక్కువ ఉడకక్కర్లేదని చెప్పాను కదండి. ఒకసారి
టేస్ట్ ఎప్పుడు నేనే చూస్తారని అంటారు కదా, ఈరోజు ఆయనకి ఇచ్చేద్దాంలేండి ఆ ఛాన్స్. ఒకసారి చెయ్యవు, ఈ చెయ్యి చూపించాలి ఆడియన్స్కి. ఇగో మీరే సాక్ష్యం. టేస్ట్ మామూలుగా లేదు, అదిరిపోయింది. ఎప్పుడు చేసే కన్నా ఇప్పుడు చాలా బాగుంది. ఏమో మనం సరదాగా కామెడీ చేస్తూ చేయడం వల్ల ఏమో కానీ టేస్ట్ డబల్ అయిపోయాయి. నాకైతే ఆకలి కూడా డబల్ అయిపోయింది. సరే కానండి, ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్తో కాకుండా ఇంకా పెద్ద పెద్ద రెసిపీస్తో కూడా మేము ముందుకు రాబోతున్నామండి. మా వీడియోస్లో స్పెషల్ ఏంటంటే కామెడీ ఎంటర్టైన్మెంట్తో పాటు కుకింగ్ ఉంటుంది కాబట్టి, కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, కుకింగ్ ఉంటుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.